జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ భద్రతా బలగాల ఎన్కౌంటర్ లో హతమైన బురాన్ వనీ కుటుంబానికి మెహబూబా ముఫ్తీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బురాన్ వనీ సోదరుడు ఖలీద్ వనీ 2015 ఏప్రిల్లో పిక్నిక్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్ కు అండర్ కవర్ గా పనిచేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. భద్రతా బలగాలు కూడా ఇవే చెప్పాయి. అయితే వాటిని వనీ కుటుంబం ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తుందన్న వార్తలతో ఉగ్రవాదులకు సర్కార్ సపోర్ట్ ఇవ్వడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ భద్రతా బలగాల ఎన్కౌంటర్ లో హతమైన బురాన్ వనీ కుటుంబానికి మెహబూబా ముఫ్తీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బురాన్ వనీ సోదరుడు ఖలీద్ వనీ 2015 ఏప్రిల్లో పిక్నిక్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయాడు. హిజ్బుల్ ముజాహిదీన్ కు అండర్ కవర్ గా పనిచేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. భద్రతా బలగాలు కూడా ఇవే చెప్పాయి. అయితే వాటిని వనీ కుటుంబం ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తుందన్న వార్తలతో ఉగ్రవాదులకు సర్కార్ సపోర్ట్ ఇవ్వడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.